పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి ఆపం పిండి ఎలా నూరాలని చూద్దాం. దాని తర్వాత ఫర్మెంటేషన్ చేసి మనం ఆపం ఎట్ట కలియపోతామని చూద్దాం. దీన్ని చూసింటా మనం ఒక 3/4 కప్పు పచ్చి బియ్యం వేసుకపోతాము. ఒక 1/2 కప్పు వచ్చి వంట బియ్యం వచ్చి మనకు ఏ బియ్యంగా ఉంటాయని పర్వాలేదు. ఒక చేనిండా మినపప్పు వేసేసి ఒక 1/2 చెంచా మెంతులు వేసి 4 గంటల సేపు నానపెట్టేసి దాని తర్వాత మనం నూరు పెట్టేసి ఫర్మెంటేషన్ చేసి ఆపం కాలేపోతాము. రెండో ఎట్ట చేసి చూద్దాం. చూస్తుంటే ఇదా మన కొలత. ఈ టమ్లర్లో 3/4 కప్పు వచ్చి మనం పచ్చి బియ్యం ఎత్తుకుంటాం, 1/2 కప్పు వచ్చి మనం వంట బియ్యం ఎత్తుకుపోతాము. ముందు ఇప్పుడు నేను పచ్చి బియ్యం ఎత్తాను. చూస్తుంట మనం 3/4 కప్పు నేను పచ్చి బియ్యం ఎత్తేసి ఈ కొలతకి మనం పచ్చి బియ్యం ఎత్తుకుంటాం. దాని తర్వాత వంట బియ్యం మీరు వచ్చి ఏ బియ్యం వాడుకుంటారో ఆ బియ్యం వేసుకోవచ్చును. ఈ విధంగా మినపప్పు ఎత్తుకుంటాం చేయి నిండా. చూసారా, ఈ విధంగా వేసుకోండి. ఒక 1/2 చెంచా వచ్చి మెంతులు వేసుకుంటాం. బాగా దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల సేపు నానబెట్టుకున్నాం మనం. ఇప్పుడు నేను వచ్చి చూసినంట 3/4 కప్పు పచ్చి బియ్యం, 1/2 కప్పు వచ్చి వంట బియ్యం, చేయి నిండా మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి ఒక 4 గంటల సేపు వచ్చి నేను నానబెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. ఇది వచ్చి మనం ఇప్పుడు పిండి వచ్చి మన గ్రైండర్లో నూరపోతాము. మన పిండి నూరి ఉంటేనే దాంట్లోనే మనం వేసుకోవచ్చును. కొద్దిగా నీళ్ళు పోసుకోండి. దీని కొలత చూస్తుంట పచ్చి బియ్యం, వంట బియ్యం, మినపప్పు, దాని తర్వాత వచ్చి కొద్దిగా మెంతులు. ఇది వచ్చి మనం నూరేసి ఒక 8 గంటల సేపు ఫర్మెంటేషన్ చేయపోతాము. చూడండి, ఇప్పుడు ముందు వచ్చి మనం నూరుకుంటాం పిండిని. బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు ఆపం పిండి నూరైంది. దీన్ని వచ్చి మనం సగం వచ్చి మనం ఉప్పు వేసుకుంటాం. మనం గ్రైండర్ ఆఫ్ చేసేసి పిండి ఎత్తుకుంటాం. చూడండి, ఒక గిన్నెలో పోసుకోండి. ఇది వచ్చి మనం ఒక 8 గంటల సేపులు వచ్చి ఫర్మెంటేషన్ ఉడివాల బాగా పులుపు ఎక్కాల. అప్పుడుదా వచ్చి ఆపం బాగుండు కలిసేదానికి. కొద్దిగా గ్రైండర్ కూడా కడిగి దాంట్లో నీళ్ళు పోసుకోండి. బాగా మొత్తం కలిసేట బాగా కలిపి కలిపేసి ఇది మూత పెట్టేస్తాం. ఒక 8 గంటల చేపల తాలి మనం ఆపం కాల్చుకుంటాం. తెల్లారుతాం అన్నట్టు ఆపం కాల్చేదానికి ఒక 8 గంటల చేపలు అవును. చూడండి, ఇప్పుడు చూసారంట బాగా పిండి వచ్చి పులుపు ఎక్కిపోయి బాగుంది. కొంచెం గట్టిగా ఉంది, అందుకోసం మనం నీళ్ళు కలుపుకోవచ్చును. చూడండి, ఆపం కలిసేదని కొద్దిగా నీళ్ళుగా ఉండాలి. ఒక గిన్నెలో ఒక 2 గంటలు ఎత్తుకోండి. దాంట్లోనే కొద్దిగా మనం నీళ్ళు పోసి కలుపుకుంటాం. అప్పుడుదా వచ్చి మనకు ఆపం కాల్చేదాన్ని కరెక్ట్గా ఉంది. చూసారా, ఈ విధంగా ఉండాలా. ఇదిదా వచ్చి మనకు కరెక్ట్ అయిన పదం ఆపం కాల్చేదానికి. ఇప్పుడు నేను ఆపకడాయి పెట్టి ఉన్నాను. బాగా వేడి అయిన తర్వాత 1 గంట పిండి పోసుకోండి. పోసేసి ఈ విధంగా మనం ఆపం చేస్తాం. చూడండి, అంతేనండి. కొద్దిగా నూనె పోసుకోండి. చుట్టి నూనె పోసేసి మూత పెట్టేస్తాం. ఒక 30 సెకండ్ అవని అప్పుడే ఉడికి ఉన్న ఆపం. చూడండి, ఆపం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మెల్లిగా ఎత్తేస్తాం. ఇప్పుడు ఆపం ఎత్తైంది, అంచింది. ఓ గిన్నెలో ఓ గుడ్డు పోసుకోండి. దాంట్లో కొద్దిగా ఉప్పు, మిరియాల దుమ్ము వేసుకుంటా. మీకు కారం ఎక్కువ కావాలంట ఇంకా కొద్దిగా కూడా మిరియాల దుమ్ము వేసుకోవచ్చును. బాగా కొట్టుకోండి. ఇప్పుడు వచ్చి మనం గుడ్డు ఆపం పోయిపోతాము. పిండి ముందు పోసుకోండి. పోసేసి చూడండి, ఈ విధంగా బాగా పిండి వచ్చి సగం ఉడికిన తర్వాత మనం గుడ్డు పైన పోసుకుంటాం. పొట్టి ఉండేది. చూడండి, నూనె పోసుకోండి. మూత పెట్టేసా. సగం వచ్చి ఉడకని దాని తర్వాత మనం గుడ్డు పోసుకుంటాం. ఇప్పుడు ఒక 20 సెకండ్ అయిపోయింది. నేను కొట్టిపెట్టిన గుడ్డుని దీంట్లో పోయిపోతాను. చూడండి, బాగా కలిపి అట్నే చుట్టి పోసి ఉడిచేయండి. అంతేనండి.
మూత పెట్టేస్తా. కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం లేదు, గుడ్డు, మిరియాలు, ఉప్పుదా. చూడండి బాగా ఉడికిపోయింది, తెల్లగా ఉంది. చూడండి బాగా ఉడికి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇది ఎత్తేస్తా. మెల్లగా ఎత్తేయండి. అంతేనండి, రుచి అయిన ఆపం, గుడ్డు ఆపం రెడీ. నేను ఆపం ఎట్ట కాల్చని చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు